పర్సనల్గా మీకు అంటే బిగ్ బాస్లో అటాచ్మెంట్ కావచ్చు ఏం చెప్తారు? నాకు నబీల్తోనే ఎక్కువ అటాచ్మెంట్. ఒకవేళ నేను కనుక ఉండుంటే ఇవాళ నబీల్ గారిని పిలిచి ఒక క్లాస్ కూడా పీక్కుండేవాడిని. ఒరే ఎందుకు రైట్ అండ్ కన్వర్జేషన్స్లో లోపలికి వెళ్తామని. బిగ్ బాస్ రెడ్ కార్డ్ ఇవ్వకపోయినా నేను నబీల్కి ఒక రెడ్ కార్డ్ ఇచ్చేవాడిని. సరే మెహబూబ్ నాకు అంత పరిచయం లేదు, ఉన్నా కూడా మెహబూబ్ కూడా నేను ఒక మాట గట్టిగా చెప్పేవాడిని. అక్కడ కంటెస్టెంట్స్ ఎందుకు చెప్పలేదో, లేకపోతే బిగ్ బాస్ చాలా సున్నితంగా టచ్ చేసి చేయనట్టుగా అదే మన అభయ్ నవీన్ అయితే ఎంత గట్టిగా తిట్టారు దానికి సంబంధించి. బట్ అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరగనట్టుగానే, ఏం తెలియనట్టుగానే అంతా పెద్ద ఇదైన తర్వాత కూడా. సో నాకైతే నబీల్ ఇక్కడ మంచి ఫ్రెండ్. తనకి ఇట్లాంటి ఆలోచనలు ఏం లేవు. ఖాళీగా ఉండేవాడిని కూర్చోబెట్టి విషయం నింపుతారంటారు, ఆ టైప్లో నాకు అలా అనిపించింది. నబీల్ ఎప్పుడు కూడా అసలు ఏ రిలీజియన్, ఏ కాస్ట్, ఇవి ఏమి పట్టించుకో, అంతా వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నారు న్యూట్రల్గా అందరితో అలాగే అనిపిస్తుంది. చాలా చక్కగా తెలుగు మాట్లాడేవాడు. మన తెలంగాణ కుర్రాడు, వరంగల్ యాక్సెంట్ ఉండేది, అంతా బాగుండేది. అండ్ నేను ఎక్కువగా నబీల్ తోటి లేకపోతే ఆదిత్య ఓం తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక గ్రూప్ ఫామ్ అయిపోయింది. ఇంకా ఒకరికొకరు తెలిసిన వాళ్ళు గేమ్స్లో కూడా వాళ్ళకే ఛాన్స్ ఇచ్చుకుని ఉంటారు. నాకు తక్కువ అయిపోయింది. బిగ్ బాస్ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు, మా కెప్టెన్ కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఇంక ఏముంటుంది. మీకు ఏమనిపించేది అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు? మీకు పర్సనల్గా ఏమనిపించేది? కొంత ఐసోలేట్ అయ్యాము. ఇక్కడ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు, కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళు తెలిసి చేయరు. మీకు నాకు 10 ఏళ్ళ నుంచి పరిచయము, ఆయన ఇప్పుడే వచ్చారు మన కెమెరామెన్. సో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, జోకులు వేసేసుకుంటాం. ఆయనకి మధ్యలో ఆయన కనబడితే నవ్వుతాం, ఇది చేస్తాం. కానీ ఆయనకి ఏమవుతుంది, నేను ఒక కొత్త వాడిని అన్నట్టుగానే చూస్తున్నారు అన్నట్టుగా అనిపించే ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చింది, నాకు వచ్చింది, ఆదిత్యకి ఇంకా గట్టిగా వచ్చింది, అండ్ నబీల్కి కూడా ఆ ఫీలింగ్ ఉండింది. మొత్తానికి ఆ కోణంలో ఇలా ఏలినేటెడ్గా అనిపించిన మేము ముగ్గురం కూడా ఒక బ్యాచ్ లాగా ఫామ్ అవడం అంటే బ్యాచ్ కూడా కాదు, సరదాగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాళ్ళ గొడవల్లో వాళ్ళకు ఉండేది, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు, వాళ్ళ సీరియల్లో వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్లు, లేకపోతే వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నప్పుడు జరిగిన మ్యాటర్లు, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటూ అలా ఉన్న దాంట్లో మనం ఇవ్వడం ఆ కాన్వర్జేషన్లో. సో we used to get to know each other better అనమాట. బిగ్ బాస్ గురించి మీరు పర్సనల్గా తెలుసుకున్నది ఏమైనా ఉందా? బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఎక్కువగా టీఆర్పీస్ కోసం ప్రయత్నిస్తారు. దాంట్లో ఏవి బెటర్గా వెళ్తాయి అనే దానికి శాంప్లింగ్ చేస్తుంటారు అనిపిస్తుంది. సో ఫస్ట్ వీక్ నాకు మంచి మైలేజ్ వచ్చింది. మన జోకులు కానీ గట్టిగా మీమ్స్ అవ్వడం అన్నీ కూడా వెళ్ళడం అన్నీ కూడా చూసాం. సెకండ్ వీక్ తగ్గిపోయింది. అంటే నాకు తెలిసి శాంపుల్ చేస్తుంటారేమో, ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని హైలైట్ చేద్దాం అన్నట్టుగా. గట్టిగా వెళ్తే వాళ్ళని ప్రతి వారం హైలైట్ చేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. మేబీ ఆ కోణంలో నేను కొంత మిస్ అయ్యాను ఫీడ్ నాది. హాయ్, దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాష. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాగ్నా టీవీ.